హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో గతించిన శుక్రవారం నుండి ఈ యొక్క శుక్రవారం దినం వరకు దేవుడు మనందరినీ సజీవమైన తన రెక్కల కింద భద్రపరిచి ఈ సాయంకాల సమయంలో ఒక గంట సమయం దేవునితో గడపడానికి ప్రభుని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్యలో నిశ్చయముగా ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు, ఈ సాయంకాల వేళలో నీ సన్నిధిలో నాయన ప్రభా, నీ మందిర ఆవరణములో నాయన ప్రభా, నీ పరిశుద్ధుల సహవాసం ఎదుట నిన్ను గణపరచడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి అనేకమైన ప్రార్థనలు, అనేకమైన అంశములతో నీ సన్నిధికి వచ్చాం ప్రభా. అయితే మమ్మల్ని రాత్రి జ్ఞాపకం చేసుకోండి. మా మొరలు మీరు ఆలకించండి. మా ప్రార్థనలకు ఉత్తరము దయచేయండి. ఇదిగో నాయన ప్రభా, పాడే పాటలు మీ సన్నిధి విడుదల చేయండి. నీ పక్షమున నిలబడుతున్న నీ బిడ్డను మీరు నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన అంతట్లో మీ సన్నిధి విడుదల చేయండి అయ్యా. ప్రతి ఆటంకం యేసు నామములో బంధించి వేస్తున్నాం. శబ్దయంత్రం ద్వారా ఎంతమంది నీ మాటలు వింటున్నారు, వారందరి జీవితాల్లో మీ కార్యము జరిగించండి. మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు మీరు నడిపించండి. సంఘంలో ఎంతోమంది బలహీనులై ఉన్నారయ్యా. ఈ రాత్రి మీ వాక్కును పంపి ప్రతి వారిని మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచువాడు నీవే ప్రభువా. మీ దక్షిణాస్తము చాపి ప్రతి ఒక్కరిని మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారికున్న ప్రతి బంధకముల నుండి విడుదల దయచేయండి. వారికున్న ప్రతి అనారోగ్యం నుండి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ బలిష్టమైన రెక్కలతో కప్పండి ప్రభువా, నీకు వందనాలు అయ్యా. ఈ రాత్రి గొప్ప అద్భుతం జరిగించండి. అనేకులు మీరు నడిపించండి. నీ ఆత్మ కార్యము జరిగించమని యేసు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. మంచి దేవుడు నా యేసయ్య, చింతలన్నీ బాపునయ్య, హృదయ వాంఛతో చేరిన వారిని శాంతి జీవము నిచ్చునయ అనే పాట పాడుచు దేవుడు నామని కనపడుతుంది. నుంచి రెండో చూసుకోండి. అక్కడ బోర్డు ఆ చివర రెండు చూసుకోండి. మంచి దేవుడు నా యేసయ్య, చింతలన్నీ బాపునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము నీచునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము నీచునయా. మహిమా ఘనత ప్రభావము నీకే, మహిమా ఘనత ప్రభావము నీకే. మంచి దేవుడు నా యేసయ్య, చింతలన్నీ బాపునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి
అడిగడిగున రత్న బృందులే అణివణివున కొరడ దెబ్బలే నా యేసుకు ముల్ల కిరీటం భుజములపై శిలువ భారం
నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన ఒంటరి త్రోవకై, నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన ఒంటరి త్రోవకై, నీ చేతులలో నీ పాదాలలో, నీ చేతులలో నీ పాదాలలో వేగులు గుచ్చినారే, నీ చేతులలో నీ పాదాలలో వేగులు గుచ్చినారే. యేసయ్యా నాకై సహించావా, యేసయ్యా నాకై భరించావా, యేసయ్యా నాకై సహించావా, యేసయ్యా నాకై భరించావా. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా మనసులో చెడు తలంపులకై, నా హృదయంలో చేసిన అవిధేయతకై, నా మనసులో చెడు తలంపులకై, నా హృదయంలో చేసిన అవిధేయతకై, నీ శిరస్సుపై నీ శరీరముపై, నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళను గుచ్చినారే, నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళను గుచ్చినారే. యేసయ్యా నాకై సహించావా, యేసయ్యా నాకై భరించావా, యేసయ్యా నాకై సహించావా, యేసయ్యా నాకై భరించావా. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము,
ప్రార్థన చేసుకుందామండి. అందరు కళ్ళు మూసుకుని పాటలు సమయం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడేలాగా ఆయన పక్షాన నిలబడుతున్న సహోదరిని దేవుడు బలపరిచి మనందరితో దేవుడు మాట్లాడినట్లుగా, కూడి వచ్చిన మనందరిని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా మన మధ్యలో ఉన్న అమ్మ ప్రార్థన చేస్తారు. అందరం ఇంటికి వెళ్దాం. దొడ్డవాడ నీకే స్థుతి స్తోత్రమయ్యా, ఏమిచ్చి నీరు తీర్చగలదు. దైవమా నీకే స్థుతి స్తోత్రములు తండ్రి. ఆకాశమందున్న ఆస్తిని కొండలు ఎత్తట మా పనులు ఎత్తుచున్నా ఒక స్థాయి ఎక్కడ కలిగినట్టే వాళ్ళని స్థాయి అపద కాలంలో నమ్ముకుని నిజంలో వంటి కన్నులు కలవాడ మహాదేవుడ, గొర్రెలకి గొప్ప కాపరి నీకే స్థుతి స్తోత్రం. మా సమస్త దుర్నీతి నుండి విడిపించడానికి వచ్చిన దేవుడా నీకే స్థుతి స్తోత్రములు తండ్రి. నుంచి ఇంతవరకు నడక ద్వారాగా, సుఖ ద్వారాగా, మాట ద్వారా మమ్మల్ని మా కుటుంబాన్ని సర్వ సంఘాన్ని జ్ఞాపకం ప్రతిరోజు మాకైతే ఇస్తున్న భాగ్యాన్ని బట్టి వందన. భూలోకంలో ఎన్ని గంటలు గడిపినా యుద్ధముగా బతికితాము. ఆ దేవుని మందిరంలో ప్రతి గంట శ్రేష్టమైనదే ప్రభావం. ఈరోజు ఉపవాసం తర్వాత కాలమంది నీ సన్నిధి తోడుగా సాయంకాలం సమయంలో మాకు అనేక గంటల కారణంతో నీతో మాట్లాడే శక్తిని కూడా ఇచ్చారు. ఎందుకన్నా భాగ్యం ఏమిటి వచ్చుతున్నవాడు ఆలస్యం చేస్తారు కదా. ఈ భయంకరమైన దినవల్లో ఏ భయంకర వేడుకకి ఎండకి తట్టుకోలేక బతకలేక దయతో కనిపించి పాటల్లో మా కంఠాలు తెచ్చిన ఈ మంది చేస్తున్న ప్రార్థన ఇది నీకు అనిష్టం. మేమైతే నీ దగ్గరికి రాలేము, కానీ మేము చేసిన ప్రార్థన నీ సన్నిధిలో చేరుతుందని మేము కాచిన కన్నీరు ప్రతిరోజు నీకు దగ్గరికి వెళ్తుంది. అనేక మంది తల్లిని మొరపెడుతున్నారు. ప్రతి మొర అంగీకరిస్తున్నందుకే నీకు గుడి వచ్చిన ప్రతి బిడి నీ పేరు నా మరబడి ఉపవాసం ఉంటే మీకు మగము తెల్లబడతాను అన్నాడు పిలుపు తండ్రి. సభలో గుడి దేవదూత ముఖము కనిపిస్తుంది. మా జీవితంలో నీ ముఖ దర్శనం మనకు చూపించి నీ ప్రభావంలో మాకు దాయించి వాక్యం అర్థం చేసుకునే జ్ఞాన శక్తిని మాకు ఈ తండ్రి. ఈ సంగమ స్థాలదయ్యా, ఆత్మల స్థానం అనేక మంది నడిపించి అడుగుడు ఏమో అడుగుతున్నావు, కానీ నడిపించబోతున్న వారు బండలైపోయి నీ సన్నిధికి రాలేకపోతున్నారు. వారందరినీ రక్షించి కార్యం చేసి సంఘంలో శాంతి సమాధానము పరిశుద్ధత ఎలిబడి అనేక మంది నీ సంఘానికి నీ సేవకు నడిపించి నీవే గొప్ప దేవుడు అని చెప్పు. ఎవరిని బాధ పెట్టాలని నివసించాలని అనేక మంది ప్రయత్నిస్తుండగా ఇప్పుడు పక్షాన్ని ఉండి సాగిస్తాయి. గొప్ప కార్యం విడుదలైన వారిని కాపాడుకో దైవం. మా స్థుతిని సేవకుని మరిగిపరచు. మాకందరూ కావాల్సిన వాక్యం పట్టించి తన భార్య బిడ్డలు తన కుటుంబాన్ని దీవించి యెహోవా సంఘములో రోగులైన ప్రతి బిడ్డని పేరు నామాలు విడిది దానియేలు కుమారుని ముట్టాయే యేసుదాసుని ముట్టు సంపూర్ణమైన ఆరోగ్య ప్రస్కందని జ్ఞాపకం చేసి నాయన రమణ బాబుని ముట్టు సంపూర్ణమైన ఆరోగ్యం దాచి ఈనోదు బాబుని ముఠా నడుము స్వరూపుని విడిపించి ఉన్న కాలములో ఉన్నాడు కనికరించి జగమేని కోలసారేను మన ముట్టు సంపూర్ణమైన అపస్ఫుటని కనికరించి నాయన స్తోత్రముని జగమేని కూడా నిండి చొలాలుగా ఉన్న ప్రీకి సుఖమైన కోని ఈ సేవకులు మరిగిపరిచి మాకు అందరూ కావలసిన వాక్యం ఓటించి ప్రతిరోజు మాట్లాడి వాక్యం అర్థం చేసుకునే జ్ఞాన శక్తిని మాకు ఇచ్చి తన భార్య బిడ్డలు తన కుటుంబం తొలగిపడిన దైవ కృప ప్రార్థన ఉండిచున్న దీపముగా వెలిగించి వారి పాకరి కుటుంబంలో మేడం ఇంటి దగ్గర జరిగిపోతున్న కోరికలు వాక్యమే కదా మమ్మల్ని బ్రతికించేది, వాక్యమే కదా మమ్మల్ని పరలోకలు. ఆ వాక్యం అర్థమయ్యేది రీతిలో చెప్పడానికి నీ సేవకులు ధరించి నాయన దావీదుని కూడా ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యాలతో నింపమని సుభద్రమ్మ కుమారుని కూడా ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి కాపాడని అయ్యా నా తప్పుని శ్రమించి రోజా రాయబోతున్న పరీక్షలో కూడా విజయాలు సమకూర్చు. నా ప్రార్థన నీ పరిశుద్ధ జీవన ప్రార్థన సమాధానం దయచి క్రీస్తు బతిమాని వేడుకొస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. రేపు ఆఖరి ప్రార్థన మేడం గారి ఇంట్లో ఉంటుంది. 10 గంటల నుంచి 11:30 వరకు మాత్రమే.
అందరూ వస్తారు కదమ్మా? మధ్యాహ్నం కూడా అడుగుతుంది, అందుకని మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో సహోదరి సమాధానం ఉంది. ఆమె కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొదటిగా దేవాది దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలా అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి, నాన్నమ్మకి కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనం చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. మన దేవుడు చాలా ప్రభావం గలవాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ప్రభావం ద్వారా శూన్యంగా ఉన్న చీకటిగా ఉన్న లోకాన్ని వెలుగుమయము చేయగల ప్రభావము గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ధ్యాన అంశం ఏంటంటే మన దేవుడు ప్రభావము గలవాడు. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చెప్తాను, నా దేవుడు ప్రభావము గలవాడు అని చెప్పండి అందరూ. నా దేవుడు ప్రభావము గలవాడు, నా దేవుడు ప్రభావము గలవాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 20-21 వచనములు చదువుకుందాం. 33వ అధ్యాయము. మనము తీయబడిన గుడారముగాను చూచును, దాని త్రాళ్ళలో ఒకటైనను తెగదు. అచ్చట యెహోవా ప్రభావం గలవాడై మన పక్షమున ఉండును. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటండి? యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున ఉండును అంట. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం స్తుతిస్తున్న దేవుడు, మనం ఎరిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడంటే మహాప్రభావము గలవాడు. హల్లెలూయా. నమ్మితే ఆయన ప్రభావాన్ని మన జీవితంలో మనము చూడగలుగుతాం. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు కీర్తనలు 63వ అధ్యాయం 2వ వచనములో, నీ బలమును ప్రభావమును చూడవలనని ఎంతో ఆశతో నీ తట్టు. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు నీ ప్రభావము చూడవలనని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా అంటాడు. హల్లెలూయా. మళ్ళీ కీర్తనలు 29వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. హల్లెలూయా. ఆయన ప్రభావము గలవాడు. దేంట్లో ప్రభావం గలవాడంటే ఆయన స్వరము ప్రభావము గలదు. ఆయన ఒక్క మాట పలికితే వాడి బారిన జీవితాలు వెలుగుమయమైతే, చీకటిగా ఉన్న జీవితాలు వెలుగుమయైతే, ఎండిన ఎముకలు జీవాన్ని పొందుకుంటాయి. హల్లెలూయా. అని అంటున్న మాట ఏంటంటే యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలదంట. హల్లెలూయా. ఆయన ప్రభావము గల దేవుడు. ఆయన బలమైన స్వర ప్రభావము గలవాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే మన జీవితంలో మనం ఏదైతే కోల్పోతున్నామో వాటన్నిటిని తిరిగి మన జీవితంలో ఆయన అనుగ్రహించగలడు. హల్లెలూయా. కానీ దావీదు భక్తుడి వల్ల మనకు ఆశ లేదు. ఆయన అంటాడు దావీదు భక్తుడు, నీ ప్రభావము చూడవల్లని నేను ఎంతో ఆశపడుచున్నాను అంటాడు. హల్లెలూయా. ఆశ ఉండాలి. ఆయన ప్రభావం మన జీవితంలోకి రావాలని. ఆయన ప్రభావము గలవాడు. ఆయన ప్రభావము ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుందంటే లోకాసు సువార్త 4వ అధ్యాయము, లోకాసు సువార్త 4వ అధ్యాయము 30 నుంచి 34 వచనములు. అయితే ఆయన వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అంధకారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు
ఆయన అంటాడు, దయ్యం పెట్టిన అపవాది చేత పీడింపబడిన వ్యక్తి అంటాడు, నజరేయుడైన యేసు. మనము మన జీవితంలో అలాంటి ఒక మాటను ఉచ్చరించగలుగుతున్నామా? ఒక దయ్యం పెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు అతను అంటున్న మాట ఏంటంటే, నజరేయుడైన యేసు, నీకు మాకై ఏమి పని? మాతో మీకేమి పని? తర్వాత చదివినట్లయితే, మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడువో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసాను. హల్లెలూయా. అపవాది చేత పీడింపబడిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందులో వాక్యాన్ని బోధిస్తుండగా అక్కడ అపవాది చేత పీడింపబడిన ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయన వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆయన అంటున్న మాట అంటే, నజరేయుడైనా యేసు, నీకు మా పట్ల ఏమి పని? నీవెందుకు వచ్చి ఉన్నావు? మమ్మల్ని నశింపజేయ వచ్చి ఉన్నావా అంటే ఆయన తెలుసు, ఆయన ఒక్క మాట చెప్తే దురాత్మ అంధకార శక్తులు నశించిపోతాయని. అందుకే ఆయన అంటున్నాడు, నీవెందుకు వచ్చిన్నా? మమ్మల్ని నశింపజేయ వచ్చిన్నా అని. అపవాది సాక్ష్యం ఇస్తుంది, నీవు నజరేయుడవైన యేసు, నీ మాట కొలది సమస్తము జరుగుతుంది, నీవు ప్రభావము గల దేవుడవు, నీవు మమ్మల్ని నశింప చేయగలవు అని భయపడుతూ, నీవు ఇక్కడికి వచ్చుడు ఎలా? మమ్మల్ని నశింప చేయడానికి వచ్చితవా అని అపవాది చేత పీడింపబడిన వ్యక్తి అంటాడు ఆ మాట. హల్లెలూయా. కానీ మన జీవితంలో మనము విశ్వసించలేకపోతున్నాం, ఆయన నామాన్ని ఉచ్చరించలేకపోతున్నాం, మన గుడారంలో ఆయన నామ కీర్తన స్మరణ చేయలేకపోతున్నాం. ఒక అపవాది సాక్ష్యం ఇస్తున్నాడు, నజరేయుడవైన యేసు, నీవు పరిశుద్ధుడవని. కానీ మనము చిన్న సమస్య రాగానే, చిన్న ఇబ్బంది రాగానే ఆయన నామాన్ని ఉచ్చరించడం మానేస్తున్నాం. ఆయన ప్రభావాన్ని ఎరిగిన మనము ఆయన స్వరము ద్వారా ఈ సృష్టిని చేశాడని, ఆయన ఒక్క మాట సెలవీయగా అనేకమైన కార్యాలు జరుగుతాయని వింటున్న మనము ఒక చిన్న సమస్య రాగానే ఏమైపోతున్నామండి? ఆయన ప్రభావాన్ని మర్చిపోతున్నాం. ఆయన ప్రభావం గలవాడు, నా పట్ల ఇది చిన్నదే. ఆయన ప్రభావం గల దేవుడు, ఆయన స్వరము, ఆయన మాట చొప్పున నాకు కార్యం చేస్తాడు కదా అని మన విశ్వాసంగా దేవుని యొద్ద పాదాల యొద్ద కనిపెట్టలేకపోతున్నాం. హల్లెలూయా. ఒక అపవాది సాక్ష్యం ఇస్తున్నా, నీవు నజరేయుడవైన యేసు. మనము మన గుడారంలో అటువంటి ఒక మాట ఉచ్చరించలేకపోతున్నాం. అనేకమైన వ్యర్థమైన మాటలకు మనం సమయం ఇస్తున్నాం, కానీ దేవుడు మాటను, దేవునికి స్తుతి యాగం చేయడానికి సమయం ఉండట్లేదు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అంటాడు, నోర్మి, నీవు వెంటనే శీఘ్రమే ఆ యొక్క అబ్బాయిని విడిచి పారిపో అనగానే ఏమైపోయింది? పరారైపోయింది. హల్లెలూయా. ఆ అబ్బాయికి ఏ హాని చేయకుండా పారిపోయింది. అది ఎలా జరిగిందండి? ఆయన స్వరంలో ఉన్న ప్రభావము. ఒక్క మాటే చెప్పడండి యేసుక్రీస్తు ప్రభువారు, నీవు ఆ బిడ్డను విడిచి వెళ్ళిపో అనగానే ఏం చేసింది? వెంటనే వెళ్ళిపోయింది. కానీ ఆయన ఇన్ని ఆశ్చర్యకార్యాలు మనం చూసినప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాం? విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతున్నాం. ఆయన ప్రభావాన్ని ఎరిగిన మనము, ఆయన ప్రభావాన్ని పొందుకున్న మనము, ఆయన యొక్క కార్యాలను చూడాల్సిన మనము ఏం చేస్తున్నామండి? వెనుకబడిపోతున్నాం. హల్లెలూయా. అట్టి వారిగా మనము ఉండకూడదు. ఆయన ప్రభావం ఎరిగిన మనమండి, ఆయన ప్రభావం గల దేవుడు, మనము కూడా ఆయన ప్రభావం పొందుకున్న వారము. హల్లెలూయా. అయితే 39వ వచనంలో అంటాడు, 36వ వచనం, అందుకు అందరూ విస్మయం ఉంది, ఇది ఎట్టి మాట. ఒకసారి అర్థం, ఇది ఎట్టి మాట. ఈ కార్యాన్ని చూసి వారు అంటున్న మాట ఏంటంటే, ఆ ప్రజలందరూ ఇది ఎట్టి మాట. ఇప్పుడు చెప్పండి, ఇది ఎట్టి మాట, ప్రభావం గల మాట అని చెప్పండి. హల్లెలూయా. ఇది ఎట్టి మాట అంటే ప్రభావం గల మాట, ఆయన స్వర ప్రభావం గల మాట. అందుకే దురాత్మ అంధకార శక్తులు
పారిపోతున్నాయి. దేవుని చూసి ఆయన నజరేయుడని యేసుని ఎరిగి ఆయన అంత దూరంగా ఉండగానే ఇక్కడి నుంచి పారిపోతాయి. ఆయన స్వర ప్రభావము అలాంటిది. వాళ్ళు అంటున్న మాట ఇది ఎట్టి మాట. ఆయన ఒక్క మాట చెప్పగానే దయ్యపు పారిపోయింది. ఇది ఎట్టి మాట, అది ప్రభావము గల మాట. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆయన ఇలాంటి ప్రభావమైన మాట పలుకుతాడండి. కానీ నీవు ఆయన ఎంత ఎలా ఉండాలంటే మనం యెషయా గ్రంథము 33వ అధ్యాయము 20వ వచనంలో ధ్యానించినట్లు మనము సియోను యెరూషలేము వలె మార్చబడాలంటే మన యొక్క శరీరము ఆయనకు సన్నిధిగా చేర్చుకోవాలి. మనం ఒక సన్నిధిగా మార్చబడాలి. హల్లెలూయా. ఆయన స్వర ప్రభావము చాలా బలమైనది. అలాంటి ఒక స్వర ప్రభావం మన జీవితంలో మనం పొందుకోవాలంటే మనము ఎలా ఉండాలంటే ఆలయముగా, దేవునికి ఆలయముగా మనము మార్చబడాలి. హల్లెలూయా. శుద్ధంగా ఉండాలి. అక్కడున్న ప్రజలందరూ ఎంత ఆశ్చర్యపడుతున్నారంటే ఏంటిది, ఏం మాట, అసలు ఒక్క మాట చెప్పగానే ఎలా అతను విడిచి ఆ దయ్యం పారిపోతుంది. మేము ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఎట్టి మాట అని వారు అడుగుతున్నారు. ఇది ప్రభావము గల మాట. ఆయన స్వరములో ప్రభావం ఉన్నది, ఆయన స్వరంలో శక్తి ఉన్నది, ఆయన యొక్క స్వరములో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. నమ్మితే నీవు చూస్తావు. హల్లెలూయా. మనం నమ్మట్లేదు. ఆయన స్వరము ప్రభావం గలదని. ఆయన ఒక్క మాట చెప్తే నా జీవితంలో ఇంతవరకు నేను పడుతున్న సమస్యలన్నీ పరారైపోతాయని నమ్మట్లేదు. ఇంతకాలము నేను అనారోగ్యంతో ఉన్నాను, కానీ ఆయన ఒక్క మాట పలికితే నాకు ఆరోగ్యం వస్తుందని నమ్మట్లేదు. ఇంకా ఎంతకాలం తండ్రి, నేను ఇంకా ఎంతకాలం ఉండాలి అని నీవు దేవుణ్ణే ప్రశ్నిస్తున్నావు. కానీ తండ్రి నీ యొక్క స్వర ప్రభావం చూడాలని ఆశగా ఉందయ్యా. నీ స్వర ప్రభావం నా జీవితంలోకి తీసుకురండి అయ్యా. నీ యొక్క మాట చొప్పున నా కార్యాలు చెయ్యండి అయ్యా అని మనము అడగలేకపోతున్నాం. హల్లెలూయా. ఆయన మాట ప్రభావము గలదండి. హల్లెలూయా. కోనేటి వాగు దగ్గర 38 సంవత్సరంలో ఆయన రోగిస్తుడై ఉన్నాడు. ఆయన కన్నా ముందు వచ్చిన వారు స్వస్థపరిచి వెళ్ళిపోయారు. ఆయన తర్వాత వచ్చిన వారు కూడా స్వస్థపరచబడి వెళ్ళిపోయారు. ఆయన మాత్రం అక్కడే ఉండిపోయాడు. దేవుడు వారెవ్వరిని చూడలేదు, కానీ అతన్ని చూచాడు. అంటాడు దేవుడు అతని దగ్గరికి వెళ్ళి, స్వస్థపరచ గోరుచున్నావా అంటే, అవును తండ్రి స్వస్థపరచ గోరుచున్నాను. 38 సంవత్సరాల నుండి నేను ఇక్కడే ఉన్నాను, స్వస్థపరచ గోరుతున్నాను తండ్రి, నన్ను స్వస్థపరచనని అనగానే ఆయన అంటున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు శీఘ్రమే నీ యొక్క పరుపు ఎత్తుకొని నడుము. హల్లెలూయా. వెంటనే ఆయన లేచాడండి. ఎలా లేచాడు? ఆయన స్వర ప్రభావం. హల్లెలూయా. ఆయన స్వర ప్రభావం అండి. 38 సంవత్సరంలో ఒకే స్థలంలో పడుకున్న ఆయన ఒక్క మాటతో ఎలా లేచాడండి? అది అసలు అసాధ్యమా? అది సాధ్యం కాదు ఎవరికైనా. కానీ దేవుడు ఆయన మాట చెప్పున 38 సంవత్సరంలో కోనేటి వాగు దగ్గర ఉన్న అతని మాట మాత్రం సెలవిచ్చినప్పుడు ఆయన శీఘ్రమే లేచి నడవగలిగాడు. హల్లెలూయా. అటువంటి విశ్వాసం నీకు లేదు. ఆయన అంటున్నాడు, నేను ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నాను, కానీ మీరు నా యందు విశ్వసించలేకపోతున్నారు. నా స్వరం ప్రభావం కలదని, నా మాట చెప్పిన సమస్తము కలుగుతుందని, నీ యొక్క ప్రతి సమస్య నేను త్వరలోనే తీరుస్తానని ఆయన అంటున్నప్పుడు కూడా మనం ఏం చేయలేకపోతున్నాం? నమ్మకం కలిగి ఆయన ప్రభావాన్ని ఎదురు చూడలేకపోతున్నాం. హల్లెలూయా. వెంటనే ఆయన మాట చెప్పున ఆయన మాట పలికాడు అంతే. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమన్నాడు అంతే. 38 సంవత్సరాలు ఒకే స్థలంలో ఉండి, ఉదాహరణకి చెప్పాలంటే ఒక రోజంతా ఒక స్థలంలో కూర్చొని వెంటనే లెగమంటే లెగుస్తారండి? కొంతసేపు చదువుకొని నడుము కొంతసేపు పట్టుకొని బుర్ర కొంతసేపు పట్టుకొని లెగుస్తారు. కానీ 38 సంవత్సరములు ఒకే స్థలంలో ఉండి నీ పరుపెత్తుకొని లెమ్ము అనగానే వెంటనే లేచాడంటండి. హల్లెలూయా. ఆయన స్వర ప్రభావం ఎవరిలోకి వెళ్ళింది? ఆ రోగిలోకి వెళ్ళి వెంటనే స్వస్థతను అనుగ్రహించింది.
ఆయన కూడా నమ్మాడు. అవును తండ్రి, నేను స్వస్థ గోరుచున్నాను, నన్ను స్వస్థపరచవా అని ఆయన కూడా అన్నాడు. వెంటనే దేవుడి యొక్క ప్రభావం ఆయనలోకి వచ్చింది. నా జీవితంలో కూడా ఆయన ప్రభావం మనలోకి రావాలంటే నమ్మాలి. ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడని దావీదు వల్లే, దేవా నీ ప్రభావం చూడవలని నేను ఎంతగానో ఆశపడుచున్నానని ఆశ కలిగి ఉంటేనే ఆయన స్వర ప్రభావం మనలోకి రాగలుగుతాడు. ఆయన మాట జీవము గలది. ఎండిపోయిన జీవితాలను ఆయన చిగురింపజేస్తాడు. వాడబడిన జీవితాన్ని ఆయన మళ్ళీ కడతాడు. నీవు అనుకుంటున్నావేమో సమస్యలు నన్ను ఎంతగానో వేధిస్తున్నాయి, నా యొక్క శత్రువులు నన్ను ఎంతగానో బాధపడుస్తున్నారని నీవు అనుకున్నప్పటికీ, నువ్వు స్వర ప్రభావం కావాలి అంటే నీవు ఆయన యందు నిలకడ కలిగి అడుగు. నీవు బైబిల్లో అనేకమైన సార్లు ఎన్నెన్నో కార్యాలు చేసావు కదా తండ్రి. 38 సంవత్సరములు కోనేటి వాకి దగ్గర వెంటనే మీ యొక్క మాట చొప్పున లేపవు కదా తండ్రి. ఇది మీకు అసాధ్యమైనది ఎంత మాత్రమో కాదు అని ఆయన స్వర ప్రభావాన్ని మనం అడిగితే ఆయన ఇచ్చేవాడే ఉన్నాడండి. హల్లెలూయా. అడుగుడి శీఘ్రమే మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రభావం ఆయన స్వరంలోనే ఉంది. ఆయన ఒక్క మాట పలికితే చాలు ఇంకా. హల్లెలూయా. ఆయన ప్రభావాన్ని మనం పొందుకోవాలంటే సియోను వలె, యెరూషలేము వలె మనము ఆలయముగా మార్చబడాలి. హల్లెలూయా. దేవుని శిశువులు వలబొట్టుతో వారు ప్రయాసపడ్డారు. ఉదయమంతా రాత్రంతా ప్రయాసపడ్డారు, వలలు వేశారు. కానీ వారికి ఒక్క చేపైనను దొరకలేదు. ఎంతో ప్రయాసపడ్డారు, వారికి ఏదైనానో దొరకలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, మీరు ఇంకా కొంచెము లోతుకి వెళ్ళి వెయ్యండి అంటే వారు అంటారు, ప్రభువా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకు ఒక్క చేపైనను దొరకలేదు, కానీ మీ మాట చొప్పున మేము వల వేస్తామంటాడు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు మాట చొప్పున వలలు వేస్తే విస్తారమైన చేపలు కలుగుతాయి. అది దేని వల్ల కలిగిందండి? ఆయన స్వర ప్రభావం. ఆయన స్వరం పలికాడంటే చేపల్లారు మీరు ఆ దోణిలోకి వెళ్ళండి అనగానే ఆయన స్వర ప్రభావం కలదు కాబట్టి చేపలన్నీ ఆ దోణిలోకి వచ్చేసి ఒక్క దోణి కాదు 2 దోణుల నిండా చేపలు నిండబడ్డాయంట. హల్లెలూయా. ఆయన స్వరంలో అంత ప్రభావం ఉన్నది. ఆయన ఒక్క మాట పలికితే మన జీవితాలు ధన్యమైపోతాయి. కానీ మనం నమ్మలేకపోతున్నాం. ఆయన మాట చెప్పున వలలు వేశారంట వాళ్ళు. హల్లెలూయా. కానీ మనము ఆయన కొన్ని ఆజ్ఞలే ఇచ్చాడు. ఈ లోకంలో మీరు ఉండకండి, లోకంలో ఉండండి, కానీ లోకాన్ని మీరు అంటించుకోకండి, మీరు మాదిరి కలిగి జీవించండి. క్రైస్తవులు అంటే దేవుణ్ణి పోలి నడిచిన వారు. హల్లెలూయా. ప్రేమ చూపువారు, ఆయన రాజ్యాన్ని పొందుకునేవారు. హల్లెలూయా. ఆయన పోలి మన సియోను వలె, యెరూషలేము వలె ఉండాలి. అప్పుడే ఆయన ప్రభావం మనలోకి వస్తుంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన స్వరము చాలా శక్తి గలది. ఒక్క మాట చెప్తే చాలండి ఆయన మన జీవితంలో. హల్లెలూయా. నమ్మితే బిగ్గరగా దేవునికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నిజంగా ఆయన స్వరము ప్రభావం గలది. ఆయన ఒక్క మన దైవ కృప ప్రార్థన మందిరం శీఘ్రమే నా రాజ్యంలో ఉండును గాక అంటే ఎంత ధన్యత. హల్లెలూయా. అటువంటి సంఘంగా ఉంటే ఇంక మనకు ధన్యత. హల్లెలూయా. ఆయన ఒక్క మాట పలికితే చాలండి. ఆశ ఉండాలి మనలో. దావీదు భక్తుడు వలె, తండ్రి నీ యొక్క స్వర ప్రభావం చూడాలని నాకు ఆశగా ఉందయ్యా. నేను అనేకమైన వ్యాధులతోనూ శత్రుల బాధతోనూ ఉన్నానయ్యా. నీ స్వర ప్రభావాన్ని చూపించండి తండ్రి అని దీన మనసు గలవాడే దేవుని ఎదుట కనబడుతున్నాడు. హల్లెలూయా. మనము కూడా ఆయనతో ఒక మాట పలకగలరు. దేవా నీవు మహా ప్రభావం గలవాడు కదా తండ్రి. నా జీవితంలో కూడా మీరు ఒక్క మాట పలకండి అయ్యా, నేడే నాకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఆయన స్వరము ద్వారా, ఆయన ప్రభావం ద్వారా మొదటిగా దయ్యపు అంధకార శక్తులు ఏమవుతాయండి? పారిపోతాయి. హల్లెలూయా. రెండవదిగా ఆయన
మాట చొప్పున ఆయన ప్రభావం చొప్పున అనేకమైన రోగులు ఏమవుతారండి? స్వస్థత పొందుతారు. హల్లెలూయా. మూడవదిగా ఆయన మాట చొప్పున మనకు సమస్తము సమృద్ధిగా దొరుకుతుంది. హల్లెలూయా. దీనికన్నా ధన్యత ఏమో ఉండదు. ఆయన మాట ప్రభావం మనలోకి రావాలంటే మనము సియోను వలె కట్టబడాలి, యెరూషలేము వలె మనము ఉండాలి, ఆలయముగా మనము మార్చబడాలి, మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి, మనము నీతి కలిగిన వస్త్రాన్ని ధరించుకోవాలి. అప్పుడే ఆయన ప్రభావాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆయన మాటకు మనము లోబడినప్పుడు ఆయన ప్రభావం మనలోకి వస్తుంది. ఆయన మాటకు మనం లోబడేవారుగా ఉండాలి. వారు ఆయన మాట చొప్పున వలలు వేశారు. ఆయన మాట చొప్పున అతడు ఆ యొక్క పరుపును ఎత్తుకొని వెళ్ళాడు. హల్లెలూయా. మనం ఒడ్డి ఉండిపోయిన వారం కాదు కానీ, మనం ఇక్కడే ఉండిపోయిన వారి వల్ల కాదు కానీ, మనం ఆయనలో ఇంకనూ ఎదగాలి. ఆయన నామాన్ని స్మరణ చేసుకోవాలి. ఆయన యొక్క ప్రభావాన్ని మనలోకి ఆహ్వానించుకున్నప్పుడే మనం ఆయన యొక్క ప్రభావమైన కార్యాలు చూడగలుగుతాము. హల్లెలూయా. ఆశ ఉంటే ఆయన వెంటనే కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. ఆయన ప్రభావం గల దేవుడు. ఆయన స్వరము ద్వారా అనేకమైన కార్యాలు చేసినాడు. ఇవే కాదు, ఎన్నెన్నో కార్యాలు చేశారు. పేతురు గారి తల్లి జ్వరంతో ఉన్నప్పుడు వెంటనే స్వస్థత పొందింది ఆవిడ. హల్లెలూయా. ఎలా పొందిందండి? ఆయన స్వర ప్రభావము. ఆయన ప్రభావము గల దేవుడు, సూర్యుడి కంటే కాంతి గల దేవుడు. ఆయన మాట పలికితే చాలు మన జీవితాలు మారుతాయి. ఆయనలాగా మనం మాదిరి కలిగిన జీవితాలు పొందుకొని ఆయన రాజ్యాన్ని పొందుకోగలుగుతాం. విశ్వాసం ఉండాలి. తండ్రి, నీవు ఎలా అయినా నాకు స్వస్థత అనుగ్రహిస్తావు, ఎలా అయినా కానీ నీవు నాకు ఈ యొక్క కార్యము జరిగిస్తావు, ఈ సమస్యలో నుండి నన్ను విడిపిస్తావు. ఎందుకంటే నీ స్వరము ప్రభావము కలది, నీ స్వరము కొరకు నేను ఎదురు చూస్తున్నాను అన్నప్పుడు ఆయన సంతోషపడి ఆయన మాట పలకడానికి సిద్ధముగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన మాట ప్రభావం నీకు కావాలంటే నీవు ఆయన పోలి నడుచుకోవాలి. అప్పుడే ఆయన ప్రభావం మనలోకి, మనందరిలోకి, ఆయన యొక్క దైవకృప ప్రార్థనా మందిలోకి ఆయన స్వర ప్రభావము వస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క చిన్న వాక్యం మన హృదయంలో నాటబడి ఫలించును గాక. చక్కని విషయాలు మన మధ్యలో పంచుకున్న సహోదరుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన స్వరము ప్రభావం కలుగు. ఆయన స్వరాన్ని మనం వింటే మన జీవితాల్లో కలిగే ఆశీర్వాదాల గురించి సహోదరు పంచుకున్నాను. ఈ రాత్రి కాల సమయంలో అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరి కంట్లో మూసుకుందాం. విన్న వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జాలి కలిగిన దేవుడు మన దేవుడు, కోపించుచునే తన వాత్సల్యమును కనపరిచే దేవుడు. దయ్యము ఆయన ప్రభావాన్ని నమ్ముతా ఉంది. నజరేయుడైన యేసు, నాతో నీకేం పని? ఒక దయ్యము యేసు ప్రభు యొక్క శక్తిని గుర్తిస్తూ ఉంది, కానీ మనిషి దేవుని సామర్థ్యాన్ని గుర్తించలేకపోతా ఉన్నాడు. ఆయన ఔన్నత్యాన్ని గుర్తించలేకపోతా ఉన్నాడు. ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడు, ఆయన చేసే కార్యాలు ఎంత మహిమ కలిగిన ఉంటాయో అనే సంగతి చాలామంది ఈరోజు మర్చిపోతా ఉన్నారు. ఈ రాత్రి మరొకసారి ప్రభు తన బిడ్డను నిలబెట్టుకొని మరొకసారి మనం జ్ఞాపకం చేశారు. మన జీవితాల్లో కూడా ఒకవేళ ఆయన స్వరాన్ని వినలేకపోతున్నామేమో, ఆయన శక్తిని ఆశ్రయించలేకపోతున్నామేమో. ప్రభా, ఈ రాత్రి నీ శక్తి సామర్థ్యములను ఆశ్రయించేవాడిగా నేను ఉండాలి ప్రభా, నా కుటుంబం ఉండాలయ్యా అని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో నాయన నీ పక్షాన నాయన ప్రభు నిలబడి అయ్యా నీ అమూల్యమైన మాటలు అందించిన నీ ప్రియ కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు వందనాలు. ఇంకనూ మీ ఆత్మ శక్తి చేత నింపండి, ఇంకా వాక్య జ్ఞానముతో నింపండి ప్రభు. నీకు వందనాలు. అనేక స్థలాల్లో నీ పక్షాన్ని నీ కుమార్తె వాడబడడానికి మీరు సహాయం దయచేయండి. తనకిచ్చిన తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యము అపవాది దొంగిలించకుండా ప్రభు, మా అందరి హృదయాల్లో నీ వాక్యము నాయన ప్రభు ఫలించినట్లుగా కృప చూపించండి.
నీ స్వరము ప్రభావము కలది, నీ స్వరము లేళ్లను ఈన చేయని నీ వాక్యం సెలవిస్తుంది. శక్తివంతమైన నీ మాట నాయన ప్రభా కుటుంబాలను కట్టేది ప్రభా నీ మాటతో, పడిపోయిన వారిని ఉద్ధరించేది నీ మాట, బలహీనులైన వారికి బలాభివృద్ధిని అనుగ్రహించేది నీ మాట. ఈ రాత్రి ఇదిగో నాయన ప్రభా ప్రభావము కలిగిన దేవుడు ప్రభా, ఈ లోకమంతా కూడా నీ కొరకు సాక్ష్యం ఇస్తా ఉంది. నీవు నాయన ప్రభా భక్తుడైన యోహాను చేత బాప్తిసం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఆకాశముల నుండి దేవదూత స్వరము ద్వారా మాట్లాడుతాం. ఈ సృష్టి నిన్ను నమ్ముతుంది ప్రభా, నీవు శక్తిమంతుడు అని, ప్రభావం కలిగిన దేవుడు అని. నీ స్వరూపములో నీ స్వారూప్యములో చేసుకున్న మేము నీ శక్తిని ఆశ్రయించలేకపోతా ఉన్నాం. మాకున్న బలహీనతలను బట్టి, మాకున్న సమస్యలను బట్టి నాయన ప్రభా నీకు వందనాలు. నీకు దూరం అయిపోతున్నామేమో. ఈ రాత్రి మరింతగా నీకు దగ్గరగా ఉండడానికి సహాయం చేసి, రాత్రంతా వారు శ్రమ పడుతూ ఉన్నారు ప్రభా. ఆయనను నీ మాట చొప్పున వారు కుడివైపునకు వారు దోరును తీసుకుని వెళ్ళి వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలనిచ్చావు. ఇదిగో నీ మాట వినేవారిగా మేము ఉండడానికి సహాయం చేసి, నీ మాట వింటే నాయన ప్రభా అద్భుతం జరుగుతుంది. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా ఇదిగో ఒక్కసారి పెద్ద జగమణి గారిని మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. హై బీపీ నుంచి ఇప్పుడు నీ కుమార్తెను మీరు విడిపించండి అయ్యా. ఇదిగో సుఖేంద్ర తన భార్య షారోన్ సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బ్లడ్లో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ యేసు నామములు దూరమగునిగా అతను ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రభావము యేసు నామములో ఇప్పుడే ఆ బిడ్డలోనికి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు రక్తముతో ఈ రాత్రి ఆ కుటుంబాన్ని మీరు కడగండి ప్రభా. తన కుమారుని మీరు బాగు చేయండి. మంచి ఆయురారోగ్యం ఆ బిడ్డకు దయచేయండి. ఆహారము తీసుకోవడానికి సహాయం చేయండి. కుటుంబం మీద ఏలుబడి చేసిన ప్రతి విధమైన జనరేషన్ కర్సెస్ యేసు నామములో బంధింపబడిన గాక. ఆ కుటుంబాన్ని విడిచి బొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిగో ఎంతో నీ కుమారుడు కష్టపడుతున్నాడు, కానీ అది అనుభవించలేకపోతున్నాడు ప్రభా. నోటి దాకా వచ్చిన దాన్ని సాతానుగాడు దొంగిలిస్తూ ఉన్నాడు. చిరిగిన సంచులో వేసినట్లు అయిపోతా ఉన్నాయి ప్రభా. ఈ రాత్రి యేసు నామములో ప్రతి శోధన నుండి వారికి విడుదల దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఇదిగో బంగారమ్మ గారిని స్వస్థపరచండి. ఇప్పుడే నీ వాక్కును పంపి ఆ జబ్బలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో బయటికి రమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచండి అయ్యా. నీకు వందనాలు. ఇదిగో నాయన ప్రభా, నాయన లోకనాథుని స్వస్థపరచండి. అరికాళ్ళలో ఉన్న ప్రతి మంటలు యేసు నామములో తొలగిపోవునుగా అతను ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థపరచండి. ఇదిగో రమణాన్ని స్వస్థపరచండి. ఆ నడుమును సలుపు నుంచి విడిపించండి. రవి బ్రదర్ను స్వస్థపరచండి. గ్యాస్ ట్రబుల్ యేసు నామములో బంధింపబడును గాక. ప్రతి విధమైన గ్యాస్ట్రిక్ యేసు నామములో ఈ రాత్రి తొలగిపోవును గాక నాకు ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. వినోద్ బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి. నడుము నొప్పి నుంచి విడుదల దయచేయండి. ఇదిగో నేను ఈ రాత్రి నీ వాక్యం పంపి ఆ బిడ్డను బాగు చేయమని ప్రార్థన చేస్తాను. శాశ్వతమైన పరిష్కారము యేసు నామములో నీ సన్నిధిలో కలుగునిగాకని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రసన్నాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ చేతి మడికట్టులో ఉన్న ప్రతి ప్రాబ్లం తొలగించండి. ఆ దుమ్ము యేసు నామములో ఇప్పుడే సెట్ అయిపోను కాకని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచండి. చిన్న జగమని స్వస్థపరచండి. గర్భసంచులను ప్రతి ప్రాబ్లం తొలగించండి. ఇది ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయిన ప్రియాను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహోదరిపై నీ కృప కలుగునేగాకని ప్రార్థన చేస్తున్నాను. సుఖమైన నార్మల్ డెలివరీ యేసు నామములో అగునేగాకని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో రాణి గర్భము చుట్టూ మీ కంచి వేయండి. సహోదరి జ్యోతి గర్భము చుట్టూ మీ కంచి వేయి ప్రభువా. కాలము సంపూర్ణమైనప్పుడు శ్రేష్టమైన బహుమానం వారికి దయచేయండి. ఆయురారోగ్యం వారికి దయచేయండి ప్రభా. సంఘంలో చిన్న బిడ్డలు ఉన్నారయ్యా. అమ్మోజీ వారి సిస్టర్ వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏంజల్ ప్రియాను చిన్న పాపని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ ఎండల దెబ్బ నుంచి వారిని కాపాడిన ప్రభా. భయంకరమైన ఎండలు ఎంతో మంది అల్లాడిపోతున్నారు. ఇది ఆకాశమునకు ఆజ్ఞ వేయండి ప్రభా. యేసు నామములో వాతావరణము చల్లబరచబడును గాక. యేసు నామములో భూమిని తడబడానికి వర్షము కుమ్మరింపబడును గాక. కృప చూపించండి. ఇదిగో నాయన ప్రభా దానియేలు కుమారుడు నాయన యేసుదాసుని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలో ఉన్న ప్రతి అనారోగ్యం యేసు నామములు ఇప్పుడే బంధింపబడును గాక. ఆపరేషన్ అవసరం లేకుండానే ఈ రాత్రి ఆ కుమారుని మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. పృథ్వీకి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ పుండంతా కూడా త్వరగా మారిపోవడానికి సహాయం చేయండి.
ఇంకా సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఇదిగో నాయన లూదియా సిస్టర్ని జ్ఞాపకం చేసుకుని తన భర్తను జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి అయ్యా. వారిని సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి ప్రభా. నూతనముగా వస్తున్న అయ్యా దుర్గా సిస్టర్ని, బాపూజీని, వారందరికీ రక్షణ దయచే ప్రభా. నీకు వందనాలు. సర్వ సంఘం మీద నీ కృప దిగివచ్చినగా అతను ప్రార్థన చేస్తున్నాను. ఎంతో మంది యవనస్తులు ఉన్నారయ్యా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు. రోజా సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి, శాంతిని జ్ఞాపకం చేసుకోండి. వారి పరీక్షలో గొప్ప విజయం వారికి దయచే ప్రభా. కనికరించిన కృప చూపించింది. మా సంఘంలో ఎంతో మంది అయ్యా పాటు లేక సుమారుగా 5 నెలల నుంచి ఎంతో బాధపడుతున్నారయ్యా. దయచేసి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెనలు దాచుకునవు, వాటిని పోషించువాడు నీవే ఉన్నావు ప్రభా. ఈ బిడ్డలు కూడా మీరు పోషించమని ప్రార్థన చేస్తున్నాను. ఆహారం కానీ, వస్త్రం కానీ, ధనం కానీ ఏది కూడా కొరత లేకుండా వారికి ఉన్న అప్పుల భారం అంతా కూడా తొలగించండి అయ్యా. నీకు వందనాలు. నెల వచ్చిందంటే చాలా మంది 40,000 రూపాయలు, 50,000, ₹1,00,000 ఎంతో మంది కట్టాల్సిన వారు ఉన్నారు ప్రభా. ఈ అప్పుల భారం అంతా ఈ రాత్రి యేసు నామములో తొలగిపోవడానికి అతను ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశము ద్వారాలు మీరు తెరవండి నాయన. పట్టజాలని విస్తారమైన దీవెన వారి ఒడిలో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. పేదవారయ్యా కనికరించండి. ఎక్కడ కూడా వీళ్ళు సిగ్గుపడడానికి వీల్లేదు ప్రభా. ఎక్కడ కూడా అవమానపరచబడానికి వీల్లేదు. మీరు పైవారిగా ఉండడానికి కృప చూపించండి. మీ దక్షిణాస్తం చాపండి అయ్యా. సంఘంలో వృద్ధులు ఉన్నారయ్యా, కాపాడండి అయ్యా, భద్రపరచండి, మంచి ఆరోగ్యం ఇచ్చి. ఇదిగో నాయన ప్రభా, సుభద్రమ్మ కొడుకుని మీరు స్వస్థపరచండి. అతనిలో ఉన్న ప్రతి దయ్యపు శక్తులు యేసు నామములో అతను వదిలిపెట్టి పొమ్మని అతను అనిపిస్తున్నాడు ఈ రాత్రి. అతను మంచి ఆరోగ్యం తెచ్చి. ఇంకో బెంగళూరులో ఉన్న కోదండ మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం తెచ్చి. ఇదిగో తబితమ్మ అయ్యా, నువ్వు ఎంతో బాగు చేసావు, మరణం నుండి విడిపించావు. నీ సన్నిధికి రాలేకపోతున్నారు, వారితో మాట్లాడండి. ఇప్పుడే మీరు మాట్లాడి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి. ఇంకా సంఘానికి ఎవరైతే రాకుండా ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి. పూరి పెంటకోటంత యేసు నామములో కదలి వచ్చును గాక. గొప్ప అద్భుతం జరిగించి ఈ రాత్రి అంతా అందరికీ సుఖమైన నిద్రను గురించి మంచి దర్శనాలు కళల ద్వారా మీరు మాట్లాడండి. మరొకసారి మా ఆత్మీయ తల్లి కుటుంబాన్ని దీవించండి. నాన్నగారు మంచి ఆరోగ్యం తెచ్చి, ప్రసన్న గారి కుటుంబాన్ని దీవించండి. ఇదిగో ప్రదీప్ గారి కుటుంబాన్ని, శాంతి సిస్టర్ గారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారి బిడ్డలు రాస్తున్న ఎగ్జామ్స్ లో గొప్ప విజయం దయచేయండి. వారికి మంచి భవిష్యత్తు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్ పట్ల మీ చిత్తం ఏంటో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. దాని సహాయం దయచండి. సిగ్గుపరచొద్దయ్యా. అన్య జనులు ఎదుట నీ బిడ్డలు ఏమాత్రం కూడా సిగ్గుపరచబడకూడదు. నీవే వారిని కనపరిచేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించి మేలు చేసి మహిమ పొందమని నాజరేయుడు నమ్మదగిన యేసుక్రీస్తు నామములో ఈ మనవులను అంగీకరించి ఉన్నారని విశ్వాసముతో నమ్మి ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనకును లోకమున సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం తోడేయుడు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభువు సంపూర్ణ విజయం, అపవాదికి అనంత నాశనం. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్. రేపు ఉదయకాల సమయంలో 10 గంటలకు ప్రార్థన ఉంటుంది. అందరూ కూడా సకాలంలో రావాల్సిందిగా మనం చేస్తాం. రేపు సాయంత్రం మనకి సిద్ధపాటు ప్రార్థన చర్చిలో ఉంటుందండి. బయట పెట్టుకుందాం, చక్కగా బయట పెట్టుకుందాం. అందరూ కూడా సిద్ధపడరండి. కొంచెం ఇవన్నీ కూడా సార్ దాన్ని కుర్చీలో లోపల పెట్టేస్తాం. వెళ్ళిపో.